ఏవి కంట్రోల్ అయ్యాయి? ఈ స్పిన్నింగ్ ఎక్కువ లైట్స్ స్విచెస్ ఆన్ చేయడం, ఇవి కంట్రోల్ లైట్స్. చిటికి బిహేవియర్ వైజ్ సెన్సరీ ఇష్యూస్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్లీ తగ్గినట్టే సార్. సెన్సరీ ఇష్యూస్ అవి కంట్రోల్ ఏరియాలో సెన్సరీ ఇష్యూస్ బాగా కంట్రోల్ అంటే టో వాకింగ్, హ్యాండ్ క్లాపింగ్. ఈవెన్ ఫస్ట్ తో కంపేర్ అసలు ఏం లేనంటే క్లాపింగ్ అంటే ఇప్పుడు వాడే ఓన్ గా తింటున్నాడు సార్ రైస్. గుడ్ థింగ్ అది సార్. అది మోస్ట్ ఆఫ్ ద టాక్టైల్ ఇష్యూస్ ఆల్మోస్ట్ తగ్గినట్టే సార్. సెన్సరీ అసలు టచ్ చేయించేవాడు కాదు అసలు రైస్ కానీ ఏమి ఇప్పుడు వాడు ఓన్ హ్యాండ్ తో తింటున్నాడు. గుడ్ సార్. లైక్ సిటీ బిహేవియర్ వైజ్ సెన్సరీ ఇష్యూస్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్లీ తగ్గినట్టే సార్. సెన్సరీ ఇష్యూస్ అవి ఏవి కంట్రోల్ అయ్యాయి? ఈ స్పిన్నింగ్ ఎక్కువ లైట్స్ స్విచెస్ ఆన్ చేయడం, ఇవి కంట్రోల్ లైట్స్. మళ్ళీ అంటే తగ్గుతున్నాయి సేమ్ టైం మళ్ళీ ఏమైనా ఫీవర్ ఏమైనా అవి అట్లా రిపీట్ అవుతున్నాయి. కంట్రోల్ ఏరియాలో సెన్సరీ ఇష్యూస్ బాగా కంట్రోల్ అంటే టో వాకింగ్, హ్యాండ్ క్లాపింగ్. ఈవెన్ ఫస్ట్ తో కంపేర్ అసలు ఏం లేనంటే క్లాపింగ్ ఇప్పుడు వాడే ఓన్ గా తింటున్నాడు సార్ రైస్. గుడ్ థింగ్ అది సార్. అది మోస్ట్ ఆఫ్ ద టాక్టైల్ ఇష్యూస్ ఆల్మోస్ట్ తగ్గినట్టే సార్. సెన్సరీ అసలు టచ్ చేయించేవాడు కాదు అసలు రైస్ కానీ ఏమి ఇప్పుడు వాడు ఓన్ హ్యాండ్ తో తింటున్నాడు. ఎలా పెడుతున్నారు? ఈవెన్ రైస్ కూడా రైస్ కలిపి ఇస్తుంటే తింటున్నాడు. వాడు తీసుకుని తింటున్నాడు సార్. నాట్ ఎవ్రీ డే పెట్టట్లేదు టైం నుంచి వెళ్ళాడు వేసుకోవచ్చు చేస్తారు వీకెండ్స్ whenever he has time for eating యాక్సెప్ట్ చేస్తున్నాడు. బట్ అంటే రిజెక్షన్ అంటే చేయట్లేదు. ఆకలితో ఉంటే వాడు తీసుకున్నారు. ఆకలి లేనప్పుడు ఇంకా పక్కన మనం తెప్పించాలి కానీ ఆకలితో ఉంటే మాత్రం వాడు పట్టుకొచ్చారు. ఓకే. ఇప్పుడు ప్రొప్రియోసెప్షన్ మీద వర్క్ చేస్తుంది సార్. మెయిన్ అది బ్యాలెన్సింగ్ వర్క్. అంటే ఇప్పుడు వాడు ఆగాలన్న చోట ఆగలేకపోతున్నాడు. స్పీడ్ గా పరిగెత్తి ఈ సర్టెన్ పాయింట్ తో ఆగాలి అన్న మాటలో బ్యాలెన్స్ చేసుకుంటే ఇంకొంచెం ముందరికి వెళ్ళిపోతుంది. పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంటే స్టాప్ స్టెప్స్ ఉంటే అక్కడ ఆగాలి కదా. మా భయం అక్కడ ఆగలేకపోతున్నారు. అట్లాంటి చోట బ్యాలెన్స్ అవ్వట్లేదు. ఇదివరకు దిగేవాడు కాదు స్టెప్స్. వాడి కాడ ఉందో దిగేవాడు కాదు. ఇప్పుడు ఏం పట్టుకోకుండా వాడు వితౌట్ సపోర్ట్ ఎక్కుతున్నాడు, దిగుతున్నాడు. వితౌట్ సపోర్ట్ ఎక్కుతున్నాడు. ముందు అసలు మనం పట్టుకోవాల్సి వచ్చేది. లేదు అంటే వాడికి భయం వేసేది. బేసిక్ గా వదలాలి అంటే భయం వేసేది. వాడికి నాకు ఫ్రెండ్ పడిపోతాను భయం వేసేది. ఇప్పుడు మేము ధైర్యంగా వదిలేస్తున్నాం. ఓకే.